అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 30వ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం తొలగున. బంధుమిత్రులతో అకారణ మాట పట్టింపులు తొలగున. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన. కుటుంబ సభ్యుల మాటతో విభేదాలు తొలగున. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చిన. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున. చిన్ననాటి మిత్రులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగిన. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున. దైవ చింతన ఏర్పడుతుంది. ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగున. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగున. చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగున. గృహంలో శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. శుభ ఫలితాలు వెలువడిన. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో శుభ ఫలితాలు అందిన. మీ యొక్క ప్రతిభా పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు. మీరు పనిచేసే రంగాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. మీ వలన మేలు చేకూరుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని తరిచేయనియవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొనకపోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతమైనటువంటి చిత్తంతో వ్యవహరిస్తారు. పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన. ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన. అదృష్ట ప్రాప్తి కలదు.
అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన ముందు చూపుతో వ్యవహరిస్తారు. సమస్యలు తగ్గుముఖం పడును. మీ యొక్క రంగాలలో ఓర్పు సహనం అవసరం. మీ యొక్క ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృధా చెయ్యవద్దు. మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతంగా వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కన్యా రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా.